హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సింపుల్, టేస్టీ అండ్ క్విక్గా అయిపోయే రొయ్య పొట్టు కూర గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా రొయ్య పొట్టుని బాగా వేయించుకొని వాటర్లో వాష్ చేసుకోవాలి. మరో పక్క బాండీలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేయించుకోవాలి. 1/2 kg రొయ్య పొట్టుకి 3 ఆనియన్స్, 3 చిల్లీస్, 4 టమాటాలు కట్ చేసుకోవాలి. తాలింపు గింజలు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను ఇంకా పచ్చిమిర్చి ముక్కలను బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం కూడా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటో పీసెస్ని వేయించుకోవాలి. టొమాటో ముక్కలు ఉడికిన తర్వాత చిటికెడు పసుపు, అలాగే కూరకు సరిపోయినంత ఉప్పు, ఇంకా 1 స్పూన్ కారం వేసుకోవాలి. మనం ఇంతకుముందు కడిగి పెట్టుకున్న రొయ్య పొట్టును కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ పోసుకొని రొయ్య పొట్టుని బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత వాటర్ అబ్జార్బ్ అవుతాయి. అప్పుడు రొయ్య పొట్టు కూర రెడీ అవుద్ది. కూర తినడానికి చపాతీలోకి, అన్నంలోకి, ఇంకా సంగటిలోకి చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి.